హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గోధుమ రవ్వతో ఉప్మాని ప్రెషర్ కుక్కర్లో పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికోసం ముందుగా ఇక్కడ నేను 1.5 గ్లాస్ వరకు గోధుమ రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని, నెయ్యి వేడయ్యాక మనం ముందుగా తీసుకున్న గోధుమ రవ్వని ఈ నెయ్యిలో వేసి బాగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. చూడండి, ఇలా ఈ గోధుమ రవ్వ ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన రవ్వను తీసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఇలా 1 గ్లాస్ పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయ్యాక ఇక్కడ 2 లేదా 3 ఎండుమిర్చి తీసుకున్నాను. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక అలాగే సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ గోధుమ రవ్వ ఉప్మాలో పచ్చిమిర్చి కంటే ఎండుమిర్చే బాగుంటుందండి. అలాగే కొద్దిగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. కావాలంటే మీరు ఇందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 1.5 రవ్వకి 2.5 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టి వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అయ్యాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వను ఈ వాటర్లో వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ గోధుమ రవ్వ ఉప్మాలో పచ్చిమిర్చి కంటే ఎండుమిర్చితో చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి విజిల్స్ ఉంచుకోవాలండి. మనకు ఇది సేమ్ రైస్ లాగానే అండి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్లో రవ్వ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు విజిల్ తీసేసి మనం చూద్దామండి. చూడండి, ఈ రవ్వ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. మరీ మెత్తగా కాకుండా, మరీ పొడి పొడిగా కాకుండా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చాలా సింపుల్ అండ్ ఈజీగా మనకి ఎక్కువగా టైం లేనప్పుడు ఇలా కుక్కర్లో ఉప్మా చేసుకుంటే చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకి ఇలా త్వరగా వంట ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇలా ఒకసారి కుక్కర్లో ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ అంటే చాలా క్విక్గా టేస్టీగా చేసుకునే ఫుడ్ రెసిపీస్ ఇంకా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.